మనం ఆహ్వానించుకుంటే వేదిక పైకి వచ్చి ఉన్నారు. చప్పట్లతో వారిని మరొకసారి ఆహ్వానించాలి. చప్పట్లు వల్ల గట్టిగా వాక్యాన్ని విందాం. ప్రియుల వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్ట్ చర్చ్ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి 36వ ఉజ్జీవ మహాసభలో ఉపవాస ఉజ్జీవ మహాసభలో భాగంగా మరి 3వ రోజు 5వ కూడికలో దేవుడు మనం ఎంతగానో ప్రవేశపెట్టి అనేక మందిరంలో ఉండడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ముందుగా దేవుని నామమునకు మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి కార్యక్రమాలని జరిపిస్తున్నటువంటి స్థానిక దైవదాసులు లాజరస్ అయ్య గారికి, అదేవిధంగా స్థానిక దైవదాసులు యజ్ర శాస్త్రి గారికి, స్థానిక దైవదాసులు రాజు అన్నయ్య గారికి, అదేవిధంగా స్థానిక పెద్దలు మరి రిటైర్డ్ మేజిస్ట్రేట్ గారైనటువంటి అన్నయ్య ప్రకాష్ అన్నయ్య గారికి, పెద్దలు గౌరవనీయులు మావయ్య గారు సూరమావయ్య గారికి, పాస్టర్ గారికి, వేదిక ముందున్నటువంటి విశ్వాసులకు, సంఘ బిడ్డలకు, పెద్దవారికి, గనులైనటువంటి చాలామంది ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అందరికీ మరి ముఖ్యంగా మణితల్లి గారికి, అదేవిధంగా మరొక దైవదాసులు అప్సరమయ్య గారికి, ఆర్కెస్ట్రా బృందానికి, యూత్ వారికి అందరికీ కూడా ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం ప్రియమైన వాళ్ళారా. మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని కాపాడాడు. 3 దినాలు ఇందాక అయ్యగారు చెప్పినట్టు సోమవారం వరకు కూడా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందనేసి మళ్ళీ వార్తల్లో మనం విన్నాం, పేపర్లో మనం చదివాం. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో సంఘం యొక్క ప్రార్థనను బట్టి, దైవదాసుల యొక్క ప్రేరేపణ బట్టి, ప్రార్థన బట్టి దేవుడు అద్భుతంగా మరి మంచి వాతావరణాన్ని, రాత్రికాల సమయం నుంచి కూడా మంచి వాతావరణాన్ని దేవుడు దయచేసినందుకు మరొకసారి దేవుడికి మనం వందనాలు తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు ఇచ్చిన తలాంతం బట్టి మరి కుమార్తె చదివినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు ఒకసారి మనం చూస్తే అక్కడ 8వ వచనంలో ఒక మాట ఉన్నది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కింద మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు బాబు, స్తోత్రాలు. ఈ చక్కటి మధ్యకాల సమయంలో నీ యొక్క మందిరంలో తండ్రి ప్రభు ఏర్పాటు చేస్తున్న కూడికను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నేను గణపరిచున్నాం ప్రభువా, ప్రార్థన ద్వారా నేను మహిమపరిచున్నాం ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన వాక్యంలోకి వెళ్ళండి, కానీ సహాయం అందించండి, మీ తోడ్పాటును అనుగ్రహించండి ప్రభువా, నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి ప్రభువా, నేరుగా, సూటిగా, స్పష్టంగా, తేటగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన నా ప్రాణ ఆత్మ దేహాలను నిందారహితంగా చేయండి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ గొప్పలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గత 2 రోజులుగా దాన్ని ప్రభావ మంచి వాతావరణం ఇచ్చి అద్భుతమైన రీతిలో నీ పరిచర్య, నీ సేవకుల ద్వారా తన బలమైన వాక్కుని వినిపించిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన తండ్రి ప్రభా, ఈ రోజు మేము మాట్లాడుచుండగా నాయన మీరు మాతో ఉండండి ప్రభువా, నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నేను మాట్లాడితే తండ్రి ప్రభా ఒక వ్యక్తిని ప్రభువా
నేను మాట్లాడితే ఈ లోక సంబంధమైనటువంటి వాడిని కానీ ప్రభువా, నా ఎదురు తండ్రి ప్రభావ ఆలోచితమైనటువంటి ఏమీ లేకుండా తండ్రి ప్రభావ మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని ఇచ్చినాం ప్రభువా. నీ పొందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన నేను అడుపుడాను ప్రభువా. ఆయన మంద నోటి మాంద్యము గల వాడను ప్రభువా, మంద మరుపు బుద్ధి గల వాడను ప్రభువా. మీరే మాతో మాట్లాడించి మహిమ పొందమని, నీ వాక్కు చేత మమ్మల్ని పట్టుకోమని, ఈ వాక్యానుసారమైన జీవితం మేమందరం జీవించలాగిన మీ సహాయాన్ని అందించి వేరుతో నింపి కృప చూపించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమార్తె చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసాం. అయినను పరిశుద్ధాత్ముని మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమనంతటా భూదిగంతముల వరకు క్రీస్తు యేసుతో ఉందని వారితో చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, నేను ఒక కూర్చొని అడుగుతాను. రాత్రికాల సమయంలో దేవుని దాసులు మంచి వర్తమానాన్ని అందించారు. రాత్రి చాలా మంది వచ్చారు కదా. ఎంతమంది వచ్చారు? అందరూ వచ్చారు. ఏ వర్తమానం కదా దేవస్తులు మాట్లాడారు? ఎవరైనా జ్ఞాపకం ఉందమ్మా? చల్లగానే ఉండు, వెచ్చని జీవితము ఉండకూడదనేసి ఒక డాక్టర్ని సాదృశ్యంగా తీసుకుని ఆయన మంచి వర్తమానాన్ని మనకు అందించారు. అయితే గత లాస్ట్ ఇయర్ నేను కూడా ఇక్కడికి వచ్చి ఒక వాక్యాన్ని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? ఎవరు చెప్పారు ఫస్ట్? ఓకే, చాలా సంతోషం ఉన్నది, చాలా సంతోషం. తేనె కోసం చెప్పుకున్నాం. ఓకే, ఈ రోజు కూడా దేవుడు ఇచ్చిన తలాంతరం బట్టి కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగాన్ని కనుక మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథము, ఈ గ్రంథానికి 4 సువార్తలు అదేవిధంగా పత్రికల మధ్యలో ఈ అపోస్తలుల కార్యాల గ్రంథము ఒక వారధి లాంటిది, ఒక బ్రిడ్జ్ లాంటిది. అపోస్తలుల కార్యములు మొదటి 2వ అధ్యాయములు మనం గమనిస్తే ప్రియమైన సంఘంలో కట్టబడుతుంది. అపోస్తలుల కార్యాల గ్రంథము 1, 2 అధ్యాయాలు కనుక మనం చూస్తే సంఘము కట్టబడడంతో ప్రారంభించబడుతుంది. అపోస్తలుల కార్యాల గ్రంథము లాస్ట్ చివరి అధ్యాయాలు 27, 28 అధ్యాయాలు కనుక మనం చూస్తే సంఘం బద్దలవుతుంది. సంఘం బద్దలవడంతో ఈ అపోస్తలుల కార్యాల గ్రంథం ముగుస్తుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 276 మందితో ఒక ఓడ బయలుదేరింది. అందులో 276 మందిలో పౌలు ఉంటారు. అయితే పౌలు అంటాడు, కైసరేతుడే సతజపతుడే మన ప్రయాణం వద్దు, మనము బయలుదేరవద్దు అని అపోస్తలుడైన పౌలు చెబితే ఆయన మాట ఎవరు కూడా వినకుండా ఆయన ఇబ్బంది పెడతారు. అయినా సరే వాడ ప్రయాణము సాగుతూ ఉంది. 276 మంది ప్రయాణంలో 275 మందితో కాకుండా ఒకే ఒక్కరితో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది ఆ దూత అని మనం ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారితోటి దేవుని స్వరము మాట్లాడుతున్నట్టుగా మనం వినపడుతుంది. అపోస్తలుల కార్య గ్రంథం 27వ అధ్యాయం 23లో ఉంటుంది. పౌలా భయపడకు అని దేవుని స్వరము అతనితో మాట్లాడినట్టుగా మనం మాట్లాడుతుంది. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ రోజు మన సంఘముతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ రోజు మన గ్రామముతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, అయితే ఇక్కడ అపోస్తలుల కార్యాల గ్రంథం కనుక మనం చూస్తే ఈ చివరి 2 అధ్యాయాలు అపోస్తలుల కార్యాల గ్రంథం 27, 28 అధ్యాయాలతో వాడ బద్దలవడం ముగిస్తుంది. వాడ అంటే సంఘం, వాడ అంటే ఆత్మీయ జీవితం అని అర్థం, వాడంటే ప్రార్థన జీవితం అని అర్థం, వాడంటే కుటుంబం, వాడంటే విశ్వాస జీవితము, వాడంటే వ్యక్తిగత జీవితము, వాడంటే నీవు నేను మనమందరం కూడా ప్రియమైన వాళ్ళ. అయితే ఆత్మీయ జీవితంలో మనం ఎంతో ఉన్నతమైనటువంటి అనుభవంలో ఉన్న వారము చాలా మంది మనము చూస్తున్నాం. కానీ ఆత్మీయ జీవితం కావచ్చు, దేవుని దర్శనం ద్వారా కావచ్చు, దేవుని కళ ద్వారా కావచ్చు,
ప్రారంభమైనటువంటి ఏదైనా సరే సంఘం కావచ్చు, ఒక వెలుగు వెలిగి ఎందుకు మధ్యలో ఆగిపోతున్నాయి? ఒక వెలుగు వెలిగి ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఒక వెలుగు వెలిగి ఎందుకు పడిపోతున్నావు? ఎందుకని పడిపోతున్నావు? ఎందుకని అంటే వారి ఆత్మీయ జీవితం ఎందుకు కుప్పకూలిపోతుంది? స్టార్టింగ్ లో చాలా విశ్వాసంగా, చాలా భక్తిపరంగా జీవిస్తున్నాం. స్టార్టింగ్ లో దేవుణ్ణి నమ్మి బాప్తిసం తీసుకుని మారు మనసు పొందిన తర్వాత స్టార్టింగ్ లో మన బిహేవియర్, మన యాటిట్యూడ్స్ వేరు. మధ్యలో ఎందుకు మన విశ్వాస జీవితము ముందుకు సాగకుండా ఎందుకు కుప్పకూలిపోతుంది అనేసి మనము ఈరోజు లెసన్లో మనం నేర్చుకుందాం. ప్రియమైన వారా, మనం కనుక గమనిస్తే అపోస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయం గమనిస్తే వారు వాడ ఎక్కారు. అపోస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయం కనుక గమనిస్తే వారు వాడ ఎక్కారు, వారు వాడలోకి వచ్చారు అని ఉంటది. కానీ అక్కడ ఏమీ కనిపించదు. ప్రియమైన వారా, కానీ చాలా గూఢమైన అర్థాలు, ఆత్మీయ అర్థాలు కనబడుతున్నాయి. అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం కనుక చూస్తే ఎందుకు వాడనే ఆత్మీయ జీవితము పడిపోతున్నాయి? ఎందుకు వాడనే ఆత్మీయ జీవితము కుప్పకూలిపోతుంది? ఎందుకు వాడనే ఆత్మీయ కుటుంబం ఎందుకు కుప్పకూలిపోతుంది అని కనుక మనం చూస్తే దానికి గల కారణాలు మనకి ఒక 10 కారణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ అందరూ కూడా అపోస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయం తీసుకుని ప్రతి ఒక్కరూ పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. బైబిల్ ఉన్న వారు తప్పనిసరిగా అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. ఒక్కసారి నా మాట వినండి. ఇప్పుడు లాజర్ పాస్టర్ గారు ఏం చెప్పారు మనందరికీ రాత్రి? ఏం చెప్పారమ్మా? ఈరోజు క్విక్ బైబిల్ రీడింగ్ ఉంటుందని చెప్పారు. అలాగని అందరూ స్పీకర్ చదివికండి. క్విక్ బైబిల్ రీడింగ్ ఎప్పుడంటే వాక్యం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. 27వ అధ్యాయం వరకే మనం మాట్లాడతాం కాబట్టి ఆ బైబిల్ ఉన్న వాళ్ళు అపోస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయం తీసి పెట్టుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా వచ్చిన. ఓకే, అపోస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు చాలమ్మా, ఏమన్నా వారు ఇటలీకి అని బయలుదేరి వెళ్తారంటే, ఇటలీ కదమ్మా అక్కడ ఉంది. వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఇటలీకి అని బయలుదేరుతున్నారు. ఓడలో ఎంతమంది ఉన్నారని చెప్పారు? 276 మందితో ఓడ ప్రయాణం జరుగుతున్నది. వారి గోల్ ఏంటి? ఇటలీకి వెళ్ళాలని. వారి గోల్ ఏంటి? ఇటలీకి వెళ్ళాలని. వారి గురేంటి? ఇటలీకి వెళ్ళాలని. మరి మన గురేంటి? మన గురేంటి? నూతన యెరూషలేము చేరడానికి. నూతన యెరూషలేము అంటే పరలోకము చేరడానికి. ఆదివారాలు క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నాం. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నాం. ఎందుకు? దేవుని యొక్క వాక్యం ఇచ్చినాం. మనం పరలోకము చేర్చబడడానికి వస్తున్నాం. అయ్యగారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంత గొప్ప గొప్ప సేవకుల్ని, రాత్రికాల సమయంలో మంచి సేవకులు కూడా వచ్చారు. మీటింగ్స్ పెట్టి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఈ శ్రమ అంటే మనందరినీ దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి, ఆత్మీయంగా బలపరచడానికి, మన వాక్యాన్ని మంచి మంచి వర్తమానాన్ని అందించడానికి. ఆయన మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాసపెట్టి మీటింగ్స్ పెడుతున్నారంటే మనము దేవునికి దగ్గరగా ఉండడానికి, మనల్ని పరలోకము చేర్చడానికి ఆయన బాధ్యత కాబట్టి ఆయన చేసుకున్నారు. పరలోకం అంటే నూతన యెరూషలేము. నూతన యెరూషలేము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనకు చెప్తుంది, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకై. చదవమ్మా. 3 దినములలోగా మీరు 3 దినములలోగా మీరు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. మీరు స్వాధీనపరచుకొనుటకై మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహారమును సిద్ధపరచుకొనుడి. యోర్దాను అంటే అర్థం, చాలా అర్థంలో యోర్దానుకి ప్రియమైన వారు ఎవరు చెప్తారు ఒక అర్థం? యోర్దాను అంటే దాటిపోవడం. ఓకే, యోర్దాను అంటే మరణం. ఇక్కడ ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ యోర్దాను అంటే మీనింగ్ మరణం. 3 దినములలోగా మరణం అనేది దాటాలి.
ఎప్పుడు వస్తుంది మరణం? యోర్దాను దాటగానే ఏముంది? కనాను వస్తుంది. యోర్దాను దాటగానే ఏమొస్తుంది? కనాను. కనాను అంటే అర్థం పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకము, కనాను అంటే పరలోకము. 3 దినములు లేకంటే 1వ దినము కావచ్చు, 2వ దినము కావచ్చు, 3వ దినం కావచ్చు. 1వ దినము అంటే బాల్యం, 2వ దినం అంటే యవనం, 3వ దినం అంటే వృద్ధాప్యం. బాల్యం అందవచ్చు, వృద్ధాప్యం అందవచ్చు, యవనం అందవచ్చు. ఈ 3 దినంలోగా యోర్దాను అనే మరణాన్ని దాటాలి ప్రతి ఒక్కరు కూడా. యోర్దాను అనే మరణము దాటితే కనాను అనే పరలోకం నీవు నేను చేరుతాం. ఈ లోపల ఏమి చేయాలంటే ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. ఏ ఆహారం? అది ఆత్మీయమైన ఆహారము. ఏ ఆహారము? వాక్యానుసారమైన ఆహారాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ప్రియమైన మన గోల్ ఏంటి? వారు 276 మందితో ఓడ ప్రయాణం జరుగుతుంది. ఆ ఓడ ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారంటే వారు ఇటలీకి వెళ్తున్నారు. వారి గోల్ ఏంటి? ఇటలీకి వెళ్ళాలి. మన గోల్ ఏంటి? పరలోకం వెళ్ళాలి. మన గోల్ ఏంటి? యెరూషలేముకి వెళ్ళాలి. ప్రియమైన వాళ్ళారా, మన గోల్ ఏంటి? నూతన దేవునికి స్తోత్రం. నూతన యెరూషలేముకి వెళ్ళాలి. 2వ పాయింట్ చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూస్తే, అపొస్తలుల కార్యాల గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం. అమ్మా చెప్పమ్మా. అపొస్తలుల కార్యాల గ్రంథము ఆసియా వెంబడిన చెప్పమ్మా. చదువు. పట్టణములకు ప్రయాణము చేయబోవు ఆద్రమత్తయ గదమ ముత్తియా పట్టణపు ఓడలెక్కి మేము బయలుదేరితిమి. మాసియా దశలోనిక పట్టణస్థుడు అరిస్తారుకు మాతో కూడా ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2వ పాయింట్ కనుక మనం చూస్తే, ఫస్ట్ పాయింట్ ఏంటి మనం చెప్పాం? ఇటలీ. ఇటలీ అంటే వారు 276 మందితో ఓడ ప్రయాణం జరిగి ఇటలీకి వెళ్ళాలని వారు గోల్ నిర్ణయించుకున్నారు. మన గోల్ ఏంటి? నూతన యెరూషలేము. మన గోల్ ఏంటి? పరలోకం వెళ్ళాలనేసి మన గోల్ అని మనం రాసి పెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, 2వ పాయింట్ చూస్తే ఆద్రముత్తయ. ఆద్రముత్తయ అంటే నేను పందెంలో లేను. నేను పందెంలో లేను. ఆద్రముత్తి అంటే నేను పందెంలో లేను. ఆద్రముత్తి అంటే నా వల్ల కాదు అని అర్థం. ప్రియమైన వాళ్ళారా, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మన ఎదుట ఉంచబడిన పందెంలో చదవన్నా ఓపికతో పరుగెత్తుదాము. చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళమంటే స్పోర్ట్స్ డేస్ ఉండేయండి. కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ స్పోర్ట్స్ డేస్ ఉండేవి. వెనకాల రన్నింగ్ రేస్ అని ఒక రన్నింగ్ రేస్ జరిపించేవారు. మొత్తం ఎంతమంది ఉండేవారు అంటే టీమ్ 9 మెంబర్స్, 9 మంది మెంబర్స్ ఉండేవారు. మేము ఏం చేసేవాళ్ళంటే పాయింట్స్ ఇచ్చేవారు. పాయింట్స్ అంటే ఇన్ని మీటర్లు కానీ ఒక పాయింట్ పెట్టేవారు. ఆ పాయింట్లను పెట్టుకుని మేము ఏం చేసేవాళ్ళంటే ఒక కర్ర ఇచ్చేవారు. ఆ కర్ర పట్టుకుని ఏం చేసేవాడు? పరిగెట్టేవాడు. ఆ పాయింట్ దగ్గర ఒక సెకండ్ నెంబర్ ఉండేవాడు. ఆ సెకండ్ నెంబర్కి ఆ స్టిక్ ఇచ్చేవాడు, ఆ కర్ర ఇచ్చేవాళ్ళము. ఇచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఎవరైతే రన్నింగ్ చేశారో అతను వెళ్ళి ఎక్కడ కూర్చునేవాడు? గ్రౌండ్లో, స్టేడియంలో కూర్చునేవాడు. మళ్ళీ 2వ వాడు ఆ కర్ర పట్టుకుని స్టిక్ పట్టుకుని పరిగెట్టేవాడు. 3వ వాడికి ఇచ్చేవాడు. ఈ 2వ వాడు స్టేడియంలో కూర్చునేవాడు. ఈ 3వ వాడు అలాగా కంటిన్యూస్ అలాగా 9 మంది కూడా పరిగెడతారు. వీరందరూ కూడా ఎక్కడ ఉంటారంటే స్టేడియంలో కూర్చుంటారు. ఇప్పుడు మనం పరిగెత్తుతున్నాం. ఏంటి పరిగెడుతున్నాం? మన ఆత్మీయ యాత్రలో ఈ లోకంలో మనము పరిగెడుతున్నాం. ఆత్మీయ యాత్ర మనం పరిగెడుతున్నాం. మనకంటే ముందు ఈ ఆత్మీయ యాత్రలో ఇదే దారిలో ఎంతో మంది ఆల్రెడీ చాలా మంది మన పితరులు ప్రయాణం చేసి ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఆత్మీయ యాత్రలో చాలా మంది మన పితరులు ప్రయాణం చేస్తున్నారు. వారు ఈ లోక యాత్ర లేదా ఈ లోక ప్రయాణం వారిని ముగించింది. అంటే క్రీస్తునందు వారు నిద్రించారు. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? మన పితరు వెరీ గుడ్ పరదేశిలో ఉన్నారు. రన్నింగ్ రేసులో పరిగెత్తిన వారు ఎక్కడ ఉన్నారు? రన్నింగ్ రేస్ 9 మంది చెప్పారు కదా, వారు ఎక్కడ ఉన్నారు? పరిగెట్టిన వాళ్ళు వెరీ గుడ్ స్టేడియంలో ఉన్నారు. వారు ఏం చేస్తుంటారు? స్టేడియంలో ఉండి మిగిలిన వారిని పరిగెట్టే వారిని ఎంకరేజ్ చేస్తుంటారు. పరిగెట్టనేసి ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే మనకంటే ముందుగా ఆత్మీయ జీవితంలో పరిగెత్తేవారు పరదేశంలో ఉన్నటువంటి మన పితరులు మేఘము వలె పైనుండి చూస్తూ
ఆత్మీయ జీవితంలో స్థిరపడండి. ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో కట్టబడండి. వాక్యము చేత కట్టబడండి అనేసి మన పిల్లలు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రియమైన దేవునికి స్తోత్రం కలుగుగాక. పై నుండి మేఘమని చూస్తున్నాము. ఈ లాస్ట్ రౌండ్ లో ఉన్నాం మనము. ఇది లాస్ట్ రౌండ్, ఇది కృపాకాలము, ఇది అంతరించిపోయే దినము. ప్రియమైన వారా, అంతరించిపోయే కాలములో, అంతరించిపోయే సమయంలో మనం ఉన్నాం. ఎందుకు స్లో అవుతున్నావు విశ్వాస జీవితంలో? ఎందుకు స్లో అవుతున్నావు ప్రార్థన జీవితంలో? ఎందుకు స్లో అవుతున్నావు చర్చకు రావడానికి? ఎందుకు ఆగిపోతున్నావు? నీ విశ్వాస జీవితం, నా విశ్వాస జీవితం ఎందుకు మధ్యలో డ్రాప్ అయిపోతున్నాయి? ప్రియమైన వారా, ఎందుకు డ్రాప్ అయిపోతున్నాయి? పరిగెట్టు 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 అనేసి వాళ్ళు చెబుతుంటే ఆత్రముత్తయ్య అంటే నా వల్ల కాదు, ఆత్రముత్తయ్య అంటే నేనేమి చేయలేనంటాడు. నా వల్ల కాదు అంటాడు. ఆ ఏ రోజైతే నా వల్ల కాదు అంటావు, నీ ఓడ, నా ఓడ నేను నెరచీరినట్టే. దేవునికి స్తోత్రం కలుగుగాక. విశ్వాస జీవితంలో నా వల్ల కాదని ఎవరైనంటే, ప్రార్థన జీవితంలో నా వల్ల కాదంటే, నేను చర్చకు రానని ఎవరైనంటే, ఆ రోజే నా ఓడ నేను నెరచిరిగినట్టే. చిరిగినట్టే ఓడ బద్దలైపోతుంది. ఈ రోజు టాపిక్ ఏంటండి? దేవునికి స్తోత్రం కలుగుగాక. ఓడ బద్దలైపోతా. ఓడ నేను స్టార్టింగ్ లో చెప్పలేదు, ఎందుకంటే టైం లేట్ అనేసి టైగర్ పాట పాటించాలి. ఈ విషయం చెప్పే టాపిక్ లో ఏమా ఈరోజు అంశం ఏంటంటే ఓడ బద్దలైపోతా. ఓడలోకి ఎక్కే ముందు తెలిసి ఉండాలి. ఓడ ప్రయాణం అంటే తెలిసి ఉండాలి. విశ్వాస జీవితం అంటే తెలిసి ఉండాలి. ఓడ ప్రయాణం ఎందులో ఉంటుంది? ఓడ ప్రయాణం ఎందులో ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగా. నేలలో, సముద్రంలో ఉంటుంది. నీరు అంటే సముద్రం, సముద్రం అంటే ఈ లోకం. ఈ లోకం జయించే అనుభవము విశ్వాసపూర్ణమైన నీకు నాకు కూడా, మనందరికీ కూడా ఈ లోకాన్ని జయించే అనుభవం ఉండాలి. ఈ లోకాన్ని జయించే అనుభవం. ఈ లోకంలో ఒకవేళ దిగామా, ఈ లోకం ఊపిలో నువ్వు నేను దిగామా, మన బ్రతుకులు పాడినట్టే మనం చస్తాం. వాక్యం సరస్వతి, వాక్యము సరస్వతి. ఈ లోకం అంటే, ఈ లోకము పాపముతో నిండినది. ఈ లోకము పాపముతో నిండినది. ఎప్పుడు ఓడ ప్రయాణం ప్రారంభమవుతుందంటే, నీవు నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాక ఆత్మీయ జీవితం అనే ఓడ ప్రారంభమవుతుంది. మనము బాప్తిసం తీసుకుని మారు మనసు పొందిన తర్వాత ఆత్మీయ జీవితం అనే ఓడ ప్రారంభమవుతుంది. అంటే జర్నీ ప్రారంభమవుతుంది. మన విశ్వాస జీవితము ప్రారంభమవుతుంది. ప్రియమైన వాళ్ళ మాట అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. విశ్వాస జీవితం ప్రారంభం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ ప్రయాణము ప్రారంభము అవుతుంది. వాడనే ఆత్మీయ జీవితంలోకి ఎక్కక ముందు నీవు నేను తెలుసుకోవాలి. ఎక్కువ తర్వాత దిగుదామంటే కుదరదు. అక్కడ వాటర్ ఉంటుంది, సముద్రం. మధ్యలో ఏమైపోతాం దిగితే? అలాగే ఆత్మీయ జీవితంలో నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని మన మధ్యలో డ్రాప్ అయిపోతే పాపంలో కూరుకుపోతాం. ఈ లోకం అంటేనే పాపం. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకం అంటేనే పాపం. వాడని ఆత్మీయ జీవితంలో ముందు మనము తీర్చుకోవాలి. నీవు దశం భాగాలు ఇవ్వాలి. అంటే దశం భాగం అంటే ఎంత? 100 రూపాయలు దేవుడు నీకు ఇస్తే 10 రూపాయలు దశం భాగం ఇవ్వాలి. 1000 రూపాయలు దేవుడు ఇస్తే 100 రూపాయలు దశం భాగం ఇవ్వాలి. 1,00,000 రూపాయలు దేవుడు నీకు ఇస్తే 10,000 రూపాయలు దశం భాగం ఇవ్వాలి. అమ్మా ఎంత ఇవ్వాలా, అమ్మా అంత ఇవ్వాలని చాలా మంది అంటుంటారు. అమ్మో నా వల్ల కాదు, అంత ఎవరైతే నా వల్ల కాదు, నేను ఇవ్వలేను అంటుంటారు. ఆ రోజు ఈ ఓడ చిరిగినట్టే. ఓడ నేను నెల చిరిగినట్టే. దేవుడు మనకు రోజుకి 24 గంటల సమయం ఉచితంగా ఇస్తున్నాడు. ఇస్తున్నాడా కదా? ఊపిరి పీల్చుకుంటున్నాడు కదా, అన్ని ఇస్తున్నాడు కదా. ఏమి కుదురు అందరికీ కూడా అన్ని దయచేస్తున్నాడు. మరి దానిలో దశం భాగం దేవునికి ఇస్తున్నామా? 24 గంటల్లో దశం భాగం ఎంత తల్లి? 24 గంటల్లో దశం భాగం ఎంత తల్లి? 2.5 గంటలు ప్రతిరోజు ప్రార్థన చేయాల్సిందే. 2.5 గంటలు ప్రతిరోజు నేను ప్రార్థన చేయాల్సిందే. దశం భాగం అంటే డబ్బే కాదు, ప్రతి దానిలో కూడా దశం భాగం దేవునికి ఇవ్వాల్సిందే. దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇచ్చాల్సిందే. ఇది ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారంగా. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ ప్రకారంగా అయితే దేవునికి నువ్వు ఇచ్చే కొలది ఇవ్వాలి. దేవునికి నువ్వు ఇచ్చే కొలది ఇవ్వాలి. 2.5 గంటల ప్రార్థన చేయాలి. అమ్మో నా వల్ల కాదంటే ఆత్మీయ జీవితం ఏమవుతుందంటే, ఆత్మీయ జీవితం అనే ఓడ నెరచేరుతుంది. అంటే ఒక్క రోజు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయాలి?
2.5 గంటలు మనం ప్రార్థన చేయాలి. అంటే నీవు నేను సోదరులు పడకుండా 1 గంట ప్రార్థన చేయాలి. నీకు నాకు నీ కుటుంబానికి నా కుటుంబం సంఘానికి గ్రామానికి ఆశీర్వాదం కలగాలంటే 2.5 గంటలు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2.5 గంటలు ప్రార్థన చేయాలి. ఏ రోజైతే నా వల్ల కాదంటావో మన ఆత్మీయ జీవితం కుప్పకూలిపోతుంది. మన ఆత్మీయ జీవితం అనే ఓడ నెల చిరిగిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు 3 అధ్యాయాలు చదవాలి. ప్రతి ఆదివారం 5 అధ్యాయాలు చదవాలి. ఈ రోజు అక్టోబర్ 25వ తారీఖు. అలా కనుక ఎవరైనా స్టార్ట్ చేస్తే వచ్చే 2026 సంవత్సరం అక్టోబర్ 24వ తారీఖు బైబిల్ కంప్లీట్ అవుతుంది. దేవుని స్తోత్రం కలిగినాక మళ్ళా ఇదే రోజు అయ్యగారు మళ్ళీ ఇదే రోజు మీటింగ్స్ పెడతారు. ఆ మీటింగ్స్ లో అయ్యా నేను చదివాను, ప్రతిరోజు మీరు చెప్పిన ప్రకారంగా ప్రతిరోజు 3 అధ్యాయాలు చదివాను, మీరు చెప్పిన ప్రకారంగా ప్రతి ఆదివారం 5 అధ్యాయాలు చదివాను, నా బైబిల్ చదవడం కంప్లీట్ అయింది బాబు అనేసి నాకు ఎవరైనా చెప్పుంటే వారిని సంఘం ముందు ఎపిసోడ్ చేసి దేవుడు ఇచ్చినటువంటి కానుకలు వారిని సమర్పించాలని ఆశపడతాను. ప్రియమైన రండి, పోటీ పడండి. బైబిల్ చదవడంలో పోటీ పడండి. ప్రార్థన చేయడంలో పోటీ పడండి. ప్రార్థన చేయడంలో సమయం ఉండగానే మనం ఇవన్నీ చేయాలి. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి. ఈ రోజు నుంచి ప్రారంభిస్తే అక్టోబర్ 24, 2026కి బైబిల్ ఒక్కసారి చదవడం కంప్లీట్ అవుతుంది. బైబిల్ ఒక్కసారి చదవడం కంప్లీట్ అవుతుంది. ప్రతి ఆదివారం ఎక్కడ ఉండాలి? మనము ప్రతి ఆదివారం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. సండే ఈజ్ హాలిడే బికాజ్ ఇట్ ఈజ్ ఎ హోలీ డే. సండే ఈజ్ హాలిడే బికాజ్ ఇట్ ఈజ్ ఏ హోలీ డే. ఆదివారం సొంత పనులు చేసుకుంటున్నావా? ఆదివారం ప్రయాణం పెట్టుకున్నావు. తల్లి మాట్లాడతామా? ప్రయాణం పెట్టుకున్నావా? ఆదివారం దేవుని సన్నిధి దగ్గర బట్టలు ఉతుకుతున్నామేమో. ఆదివారం దేవుని సన్నిధి దగ్గర సీరియల్ దగ్గర ఉన్నామో. ఆదివారం దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఇష్టానుసరమైన జీవితం జీవిస్తున్నాయేమో. ఆదివారం అనేది నీది కాదు. ఆదివారం అనేది ప్రభు దినము. ఆదివారం అనేది పునరుత్థాన దినము. ఆదివారం అనేది దేవుని యొక్క దినము, విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే నిద్రపోతావా? నిద్రపోవడానికి కాదు. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ఆలయంలో ప్రార్థన చేసుకోవడానికి, దేవుని యొక్క వినడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క మాటలు విని మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి, మన విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడానికి, ప్రార్థన జీవితాన్ని బలపరచుకోవడానికి ఆదివారం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ దేవుని స్తోత్రం కలుగును. నాకు ఆఫీస్లో పని ఉంది. నాకు ఈరోజు ఓడి ఇస్తానన్నారు. ఓడి అంటే ఓవర్ టైం డ్యూటీ అంటారు కదా తల్లి. ఓవర్ టైం డ్యూటీ చేస్తే డబ్బులు ఎక్కిస్తారన్నారు. ఈరోజు కూలి ఎక్కిస్తారన్నారు. వర్షం పట్టదు కదా, ఆ పిండి కదా కూలి ఎక్కిస్తారన్నారు. వర్షం పట్టదు కదా, కూలి ఎలాంటిదంటే కొత్తకి ఇచ్చేస్తారు. అది సొంత పనులు పెట్టుకుని ఆదివారాలు మందిరానికి రాకుండా పోతున్నటువంటి సంఘటనలు మన సంఘం కాదు, ఎంత ఉన్నారు చాలా మంది. మన సంఘం కోసం మాట్లాడలేదు. అటువంటి వారు చాలా మంది, నాలాంటి వారు చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుని సన్నిధి రాకుండా నీవు ఎక్కడికి పోయినా నీ ఆత్మీయ జీవితం అనేవాడా చిరిగిపోయిన ఆదివారం దేవుని సన్నిధిలో మాత్రమే ఉండాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన దినం. అలా కాకుండా నీ సొంత పనులు చేస్తున్నావు అంటే నీ ఓడ బద్దలైపోయినట్టు కనుక. ఓడ బద్దలైపోయిన పాపానికి కూడా దూరం ఉండాలి. నీవు పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రతను కాపాడుకోవాలి. చిన్నదానికి పెద్దదానికి అబద్ధం ఆడకూడదు. ఏదైనా ఎక్కడైనా ఉన్నా ఏదైనా అబద్ధం ఆడకూడదు. చాలా మంది అనుకుంటారు, ఫోన్ చేస్తారు, అరే ఎక్కడ ఉన్నారంటే నేను కాకినాడ, నేను ఉండేది ఎక్కడ తాడిపత్రిలో ఉంటాడు. అబద్ధం. ఏ కాకినాడలో చెప్పడం, తాడిపత్రిలో చెప్పడం కూడా కాకినాడలో సంప్రదాయం ఆడుకుంటారు. అబద్ధము ఆడకూడదు. నిజం చెప్తే అతను ఏం చేస్తాడో చేయడు. అబద్ధం. ఏ రోజైతే నేను అబద్ధం ఆడతావో రాసి పెట్టుకోండి, నీ ఆత్మీయ జీవితం అనే వాడ బద్దలైపోతుంది. దేవుని స్తోత్రం కలుగును. అమ్మో నిజాలు చెప్పాలన్న వల్ల కాదు అంటారు. అమ్మో నిజం చెప్పాలన్న వల్ల కాదు అంటారు. అంటే నీ ఆత్మీయ జీవితం ఏముంది? నిజం చెప్పకపోతే ఆత్మీయ జీవితం సంగమైపోతుంది. ఒరిజినల్ భాష మాట్లాడితే అయితే బ్రతికినంత కాలం కూడా కరెక్ట్గా బ్రతకాలి. మాదిరికరంగా జీవించాలి. ఇతరులకు మాదిరికరంగా జీవించాలి. నా వల్ల కాదని అంటావు, ఆ రోజే మన ఆత్మీయ జీవితము పాడైపోతుంది. క్రైస్తవ బిడ్డలు ఎలా ఉండాలి? క్రైస్తవ బిడ్డలు విశ్వాసముతో ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. మారు మనసు పొంది బాప్తిజం తీసుకోకముందే మన
తెలుసుకోవాలి. వాడ ఎక్కిన తర్వాత అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత అమ్మో ఇంకా నేను విశ్వాస జీవితంలో ఉండలేనని అనకూడదంట. ప్రియమైన ఎంత బ్రతికి దాన్ని ఏమంటాం? ఎంత బ్రతికి ఏమంటాం? మన ఇంత విశ్వాసము జీవితం జీవించి పరలోకానికి చేరకపోతే ఏం లాభం? దైవదాసులు ఎంతో వాక్యం చెప్పినారు, చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద దైవదాసులు తీసుకొని చెప్పినారు. ఇదంతా తెలుసుకుని మనము డ్రాప్ అయిపోతే ఏం లాభం? ఇప్పటికి చాలా టైం అవుతుంది. ప్రేమ వలన కొన్ని విషయాలు త్వరగా మనం చూసి మరి మన అయ్యగారికి సమయానికి పడిన ఆశపడుతున్నాం. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఇప్పటికి రాట వస్తే ఎంతమంది పరలోకానికి వెళ్తాం? ఎవరో చెప్పండి. ఇప్పుడు రాట వస్తే ఎంతమంది పరలోకం వెళ్తారు? ఎవరు వెళ్తారా? చెప్పండి, ఎంతమంది పరలోకం వెళ్తాం? సరే, ఒక పెద్ద ఆయన సంఘంలో ఏమంటాడంటే ఒక దైవజన్ అడిగాడు, నీవు పరలోకం పోతావా అని ఆయన అన్నాడట. నేను పోతాను, నేను పోతే పోతాను. నువ్వు పరలోకం వెళ్తావు, నేను పోతే పోతాను అన్నాడు. దాని అర్థం ఏంటంటే నేను పోతే పోతానంటే ఏంటి? నేను పోతే పోతాను. నీవు అయినా నేనైనా నేను అనే గర్వం పోవాలి ఫస్ట్. నేను పోతే పోతానని అర్థం ఏంటంటే నీవైనా నేనైనా నేను అనే గర్వం పోవాలి, నేను అనే అహంకారం పోవాలి. నేను తీసుకున్న అహంకారం, నేను తీసుకున్న పొదలు, నేను అనే తల పొదలు పోవాలి. ఇవి ప్రతి ఒక్కరిలో పోవాలి. అలా నేను 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 అనేది పోతేనే నేను పరలోకము చేర్చబడతాం. దేవుని స్తోత్రం కలిగిన అపొస్తలుల కార్య గ్రంథము 27వ అధ్యాయము 2-3 వచనాలు. అపొస్తలుల కార్య గ్రంథము 27వ అధ్యాయము 2-3 వచనాలు. అక్కడ కదమ్మా, కింద చదువు లాస్ట్. మాసిదోనీయుడును దెస్సలోని పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. దేవునికి స్తోత్రం కనుక ఇక్కడ అరిస్తార్కు అంటే ఏంటి అర్థం? ఉత్తమ పాలకుడు అని అర్థం. ఆద్రిమక్తి అంటే నా వల్ల కాదని అర్థం. అరిస్తార్కు అంటే ఉత్తమ పాలకుడు అని అర్థం. మన జీవితంలో ఉత్తమ పాలకుడు ఎవరుండాలి మన జీవితంలో? దేవునికి స్తోత్రం. ఇక్కడ అరిస్తార్కు వాడ ఎక్కి ఏం చేసిందంటే, బైబిల్లో దానికోసం ఏమీ లేదు, కానీ మన వాడ అనబడే జీవితంలో, వాడ అనబడే మన సంఘంలో, వాడ అనబడే ఇంట్లో ఉత్తమ పాలకుడు ఎవరై ఉండాలి? వాడని మన జీవితంలో ఉత్తమ పాలకుడు ఎవరై ఉండాలి? దేవునికి స్తోత్రం కలిగింది. గట్టి చెప్పడం, ఎవరై ఉండాలి? క్రీస్తు యేసు అయి ఉండాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక విషయం కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24లో అక్కడ యాయీరు కుమార్తె కోసం రాయబడి ఉంది. మనం చదవబడేటువంటి భాగం ఏంటంటే స్థలమీయుడి. 12 సంవత్సరాల యాయీరు కుమార్తె చనిపోయి ఉంటుంది. ఈ కథ అందరికీ తెలుసు, దాసులు ఎప్పుడు చెప్తారు కాబట్టి. ఆ చిన్నది చనిపోయి ఉంటే ఆ రూము నిండా ఎలా ఉందంటే, ఆ చిన్నది ఎక్కడ ఉంది? చనిపోయిన చిన్నది ఎక్కడ ఉంది? రూములో ఉంది. రూము నిండా ఏడ్చేవారు ఉన్నారు, ఏడుస్తున్నారు. దుఃఖపడేవారు దుఃఖపడుతున్నారు. పాటలు పాడేవారు పాడుతున్నారు. వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయిస్తున్నారు. దుఃఖపడేవారు దుఃఖపడుతున్నారు. రూమ్ అంతా కూడా ప్యాక్ చేయబడింది. ప్యాక్ చేయబడంటే ఏంటంటే రూమ్ అంతా కూడా నిండిపోయింది. ఈ జనాలతో ఆ చిన్నది చనిపోయింది. యాయీరు కుమార్తె ఆ చిన్నది చనిపోయింది. ఆ రూమ్ అంతా ప్యాక్ చేయబడి నిండిపోయింది. లోపలికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి, ఎవరు రాలేని పరిస్థితి. ఆయన ఎక్కడున్నారు? యేసుక్రీస్తు కింద లైట్ చూద్దాం అనుకుంటుంది. ఆయన ఎక్కడున్నారంటే ఆయన బయట ఉన్నారు. బయట అంటే క్రీస్తు యేసు బయట ఉన్నారు. ఆయన లోపలికి రావాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన లోపల ఎవరున్నారు? ఒక చిన్నది చనిపోయినది. ఇప్పుడు ఆ చిన్నదాని పేరేంటి? ఆశ.
దేవునికి స్తోత్రం కలిగి కాక. నా భర్త మారుతాడనే ఆశ నాకు లేదు, నా బ్రతుకు మారుతుందనే ఆశ నాకు లేదు, నా అప్పులు తీరుదైన ఆశ నాకు లేదు. ఆ చిన్నదాని పేరేంటి? సంతోషం. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నారు, బయటకు నవ్వుతూ సంతోషంగా జీవిస్తున్నారు, కానీ లోపల సంతోషం అనేది లేదు. ప్రియమైన వారా, ఆ పాప చనిపోయినది. ఆ చిన్నదాని పేరేంటి? ఆనందం. ఆ చిన్నదాని పేరు సంతోషం, ఆ చిన్నదాని పేరు ఆనందం. చాలా మంది జీవితంలో ఆనందంగా జీవిస్తున్నట్టు నటిస్తున్నారు పైకి, కానీ వారి ముఖాల్లో కానీ, వారి జీవితాల్లో కానీ, వారి దాంపత్య జీవితంలో కానీ ఆ ఆనందం అనేది లేకుండా పోతుంది. ప్రియమైన వారా, ఆనందం అనేది లేకుండా పోతుంది. ఆ చిన్నదాని పేరేంటి? తృప్తి. తృప్తి 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 లేని జీవితము, తృప్తి లేని జీవితం జీవించి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన వారా, తృప్తి లేని జీవితం, తృప్తి లేని జీవితం. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇంటి బయట ఉన్నారు. ఆయన ఎక్కడికి రావాలనుకుంటున్నారు? లోపలికి రావాలనుకుంటున్నారు. లోపల ఏముంది? ఆ రూమ్ నిండా చిన్నది చనిపోయి ఉంది, రూమ్ నిండా ఏడ్చేవారు ఉన్నారు, రూమ్ నిండా దుఃఖపడేవారు ఉన్నారు, రూమ్ నిండా పాటలు పాడే ఉన్నారు, రూమ్ నిండా వాయిద్యం ఉన్నారు. వారందరితో ఆ రూమ్ నిండిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు బయట ఉన్నారు, ఇంటి బయట ఉన్నారు. ఆయన ఎక్కడికి రావాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపలికి రా. 1 కొరింథీ పత్రికలో చాలా క్లియర్ ఉంది. ఆయన కోరుకున్న ఇల్లు మన హృదయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రికలో మనకి కనిపిస్తుంది, ఆయన కోరుకున్న ఇల్లు మన హృదయం. ఇప్పుడు మన హృదయంలో ఎలా ఉన్నాయి? మన హృదయాలు ఎలా ఉన్నాయి? చచ్చిన శవాలా ఉన్నాయి మన హృదయం. దుఃఖం, కన్నీరు, రోదన, వేదన, ఇవన్నీ. సో హృదయం అంతా దుఃఖంతో నిండి ఉంది, వేదనతో నిండి ఉంది, కన్నీరుతో నిండి ఉంది, బాధతో నిండి ఉంది. నా బ్రతుకు మారదనే దానిలో ఉండిపోయాం. చాలా మంది ఉండిపోతున్నప్పుడు ఇప్పుడు నీవు ఆయనకు స్థలం ఇచ్చి చూడు. రోదన, శోధన, బాధ, వేదన ఇవన్నిటితో మన హృదయం నిండిపోయింది. ఇప్పుడు నీవు ఆయనకు స్థలం ఇచ్చి చూడు. ఆ చిన్నది బ్రతుకుతుంది. అదే కొరింథీ పత్రిక ఒకసారి. ఆ చిన్నది బ్రతుకుతుంది. ఉత్తమ పాలకుడైన యేసయ్యకు స్థానం ఇచ్చి చూడు. ఉత్తమ పాలకుడైన యేసయ్యకు స్థానం ఇచ్చి చూడు. ఆ చిన్నది బ్రతుకుతుంది. నీవు బ్రతుకు మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నా బ్రతుకు మారుతుంది. మనం కనుక యేసు క్రీస్తు ప్రభు వారికి మన హృదయం అనే ఇంటిలో, మన హృదయం అనే గదిలో, మన హృదయం అనే ఇంటిలోకి యేసు క్రీస్తు ప్రభువును ఆహ్వానిస్తే, మన హృదయంలోకి ఆయన స్థానం ఇస్తే, మన హృదయంలోకి ఆయన చోటిస్తే, నీ నా అందరి బ్రతుకులు దేవుడు మార్చేస్తాడు. ప్రియమైన దేవునికి స్తోత్రం కలుగును గాక. Give the first preference to the God. Give the first preference to the Lord. మన దేవునికి మొదటి స్థానం ఇవ్వు, దేవునికి మొదటి స్థానం ఇవ్వు. అప్పుడు నీ జీవితం మారిపోతుంది. దేవుడికి మొదటి స్థానం ఇవ్వు, నా జీవితం మారిపోతుంది. మొదట నీ జీవితంలో దేవుడు ఉన్నాడా లేడా అంటే నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఉన్నటువంటి వాక్యానుసారంగా బ్రతుకుంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు. ఇక్కడ వాడలో వారందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టు మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలంటే వాక్యానుసారమైన బ్రతుకు ఉన్నా, ప్రార్థన జీవితం ఉన్నా నీవు దేవుడికి స్థలము ఇచ్చినట్టే. లేకపోతే ఏమవుతుంది? వాడ భక్తులైపోతుంది. వాక్యానుసారమైన బ్రతుకు బ్రతికి ప్రార్థన జీవితం ఉంది, దేవుడికి స్థలం ఇవ్వకపోతే మన వాడ చీరునట్టే. అపొస్తలుల కార్య గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం. అపొస్తలుల కార్య గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. అపొస్తలుల కార్య గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. ఆ మర్నాడు సీదోనికి వచ్చితిమి అమ్మా. అప్పుడు యూరి పౌలు దయగా ఉండి అతను తన స్నేహితులను పరామర్శ పొందడానికి సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 27వ అధ్యాయం 3వ వచనంలో సీదోరు అని ఉంది. సీదోరు అంటే అర్థం ఎవరో చెప్తారా? సీదోరు అంటే వికసించే పుష్పము అని అర్థం. వికసించే పుష్పము అని అర్థం. వికసించే పుష్పము అంటే అర్థం. పుష్పం అంటే అర్థము నీ ముఖము వికసించడం అంటే నీ పండ్లు. నీవు నవ్వితే 32 పండ్లు మనం నవ్వితే కనబడతాయి కదా. వికసించే పుష్పం అంటే మనిషి నిన్ను పొగుడుతున్నాడని, వాక్యం చెప్తుంది పొగుడుతున్నాడనేసి మనం పొగడతానికి రూలైపోకూడదు. పొగిడితే ఏముంటుంది? బైబిల్ ప్రకారంగా మనకి శ్రమ. ఒకరు మనం పొగుడుతున్నాడంటే ఆ రోజే మనకి స్టార్ట్ అవుతుంది శ్రమ. శ్రమ అని అర్థం. అంటే మనం ఎలా ఉంటామో మనకు తెలుసు. మనకు తెలియదా మనం ఎలా ఉంటామో? తెలుసు.
ఎవడో ఒకరు వచ్చి పొగిడితే దానికి మనము పొంగిపోకూడదంటే పొంగిపోకూడదు. పొగడ్తలకు లోనవ్వకూడదు. పొగడ్తలకు నువ్వు లోబడ్డావంటే నీ ఓడ నెర చిరిగినట్టే. నువ్వు ఎలా పాటలు పాడతావో నీకు తెలుసు, నువ్వు ఎలా డ్రమ్స్ కొడతావో నీకు తెలుసు, నువ్వు ఎలా వాక్యం చదువుతావో నీకు తెలుసు, నువ్వు ఎలా వాక్యం చెప్తావో నీకు తెలుసు. దానికి ఎవరో పొగిడితే నేను ఆ పొగడ్తలకు లోనైపోతే ఇంకా మనకి విలువ ఏముంటుంది? ప్రియమైన వాళ్ళారా, మనకి విలువ ఉంటుంది. ఆ పొగడ్తలకు మనము లొంగిపోకూడదు. ఆ పొగడ్తలకు లొంగి వారికి ఏమవుతుంది? శ్రమ అంటే బైబిల్ ప్రకారం అపోస్తల కార్య గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్య గ్రంథం 27వ అధ్యాయం 4. అమ్మా అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత 27:4-5 చదవమ్మా. బయలుదేరిన తర్వాత ఎదురుగానే కొట్టుచున్నందున కుప్ర చాటిన ఓడని. దేవునికి స్తోత్రం. కుప్ర అంటే అర్థం ఎలా వేసి పట్టుకొనుట. కుప్ర అంటే ఎలా వేసి పట్టుకొనుట. ఒక వ్యక్తి, ఒక జాగ్రత్త ఏంటండి, ఒక వ్యక్తి రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నాడంటే, రైల్వే స్టేషన్లో ఏమని అనుకున్నాడంటే, అయ్యా ₹1 ఇవ్వండి అయ్యా, నా భార్య నా పిల్లలు 2 రోజుల నుంచి చాలా ఆకలితో ఉన్నారు, ఏమీ తెలియలేదు, ₹1 ఇవ్వండి అయ్యా, ₹1 ఇవ్వండి అనేసి అందరినీ అడుగుతున్నాడంటే ఎవరు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. ఆ దారిన మన శాస్త్రి గారు లాంటి సేవకులు వెళ్ళిపోతున్నారంటండి. ఆయన అన్నారట, అయ్యా ₹1 ఇవ్వండి అనేసి అడుగుతున్నాడట. ప్రక్కన పోతున్నాడట, సేవకుని అడుగుతున్నాడట, అయ్యా ₹1 ఇవ్వండి అనేసి. ఏమయ్యా అంటే, నా భార్య పిల్లలు 2 రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు, వారు ఏమీ తినలేదయ్యా, ₹1 ఇవ్వండి అనేసి అడుగుతున్నాడు. అతను జేబు నుంచి ఆగి ఏం చేశాడంటే, జేబు నుంచి డబ్బులు తీసుకుంట ₹7 ఉన్నాయంట. ₹7 ₹1 కదా అడిగాడు అతను. ఆ ₹1 ఇచ్చి మిగిలిన ₹6 అతను జేబులు వేసుకుని పొద్దున నదిలో ముందుకు వెళ్ళాడట. ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మళ్ళా అతను ఆ థాట్ వచ్చింది, అతను ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఆగి మళ్ళా అతను జేబులో ఉన్నట్టు ₹6 తీసి, ముందు అతను ₹1 ఇచ్చాడు కదా, ఈ ₹6 ₹5 ఇచ్చి ఇతని దగ్గర పాస్టర్ దగ్గర ₹1 వేసుకున్నాడు, ఉంచుకున్నారు, అదే పెట్టుకున్నారు. ₹1 పెట్టుకుంటే అతనికి దగ్గరగా అనుకున్న అతనికి ఎంత ఇచ్చారు? ₹6 ఇచ్చారు. అయితే ఇచ్చి సేవకుల దగ్గర ₹6 తీసుకున్నాడు అతను. ఇచ్చి నీ భార్య పిల్లలు ఏదైనా కొనుక్కొని తిన్నాడంటే ఆ సేవకుడు వెళ్ళిపోతున్నాడు. సేవకుడు వెళుతూ ఉండగా ఈ అడుక్కున్న వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ₹1 కూడా సేవకుల దగ్గర ఉండకూడదు, ఆ ₹1 కూడా నేను తీసేసుకోవడం ఉద్దేశంతో వెనకాల వెళ్ళి ఒక పెద్ద పండుగ పట్టణం కొట్టగానే పూర్తి ఆ ₹1 కూడా సేవకుల దగ్గర తీసేసుకున్నాడు. నా మాట జాగ్రత్తగా నడిపిన. ఇప్పుడు అలా తీసుకున్న వ్యక్తిని ఏమంటాం? ముందు నా భార్య పిల్లలు 2 రోజులు బట్టి భోజనం చేయలేదు, ₹1 ఇవ్వని అడిగినప్పుడు సేవకుడు జాలి చూపించి అతని దగ్గర ఉన్న ₹7 మరి పిల్లల కుటుంబం అంతా భోజనం చేయలేదు కాబట్టి ₹1 సరిపోదు కాబట్టి అనేసి ₹6 ఇచ్చి ₹1 అతను జేబులు చేసుకుని అతను వెళ్ళిపోతుంటే, ఈ బెక్కర్ ఎవరైతే ఉన్నారో ఇతను వెనకాల ఒక పెద్ద బండరాయితో పట్టమనుకుంటాడు. అతను ఏమంటాము? అమ్మా మరి చూడంటామా చెడ్డంటామా? అయితే అడుక్కునేవారు ఎవరు? ఎందుకనే నా మాట బాగా వినండి. అడుక్కునేవారు ఎవరు? మనమే. అడుక్కునేవారు ఎవరు? మనమే. సేవకుడు ఎవరు? దేవునికి స్తోత్రం కలిగిన యేసు. ఇప్పుడు సేవకుడి దగ్గర ₹7 ఉన్నాయి కదా, వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. యేసయ్య అయ్యో పాపం అని చెప్పి తన దగ్గర ఉన్న దానిలో ₹6 ఇచ్చి అడుక్కునేవాడికి ఇచ్చేసాడు. అంటే సోమవారం నుండి శనివారం వరకు ఎన్ని రోజులు? 6 రోజులు. 6 రోజులు కదా, ఆ 6 రోజులని ₹6 మనకి ఇచ్చేశాడు. ఆ మాట చేస్తున్నాను, 6 రోజులైనా ₹6 మనకి ఇచ్చాడు. ఆ ₹1 రోజు తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ ₹1 ఏది? ఆదివారం. దేవునికి స్తోత్రం. ఆ ₹1 ఏంటి? సోమవారం నుండి శనివారం వరకు ఉండే 6 రోజులని ₹6 అతనికి ఇచ్చేశాడు. యేసుక్రీస్తు ₹1 రోజు అనే ఆదివారాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. ఆదివారము కొంతమంది ఏం చేస్తున్నారు? ఇష్టమైన పనులు పెట్టుకుని డబ్బు సంపాదనలో పడి డబ్బు అనే బండరాయితో యేసుక్రీస్తు ప్రభువుని కొడుతున్నాం. కొట్టడం అంటే ఏంటి?
బాధ పెడుతున్నాం. అంతేకాకుండా ఆదివారాన్ని దొంగిలిస్తున్నాం. సంఘానికి దూరం అయిపోతున్నాం, మందిరానికి దూరం అయిపోతున్నాం. 6 రోజులు బ్రతకమని మనకి ఇచ్చాడు. 6 రోజులు నీ ఇష్టానుసారమైనటువంటి నువ్వు చేసే వర్క్లో కానీ నీ పనుల్లో కానీ దేవుడు తోడ్పట్టించి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. వ్యవసాయ పనులు చేసుకున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఏ పని చేయి. 6 రోజులు నువ్వు కష్టపడి పని చేసుకో, నీ కుటుంబాన్ని పోషించుకో. ఆదివారం ఆయన దినం, ప్రభు దినం. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? టీవీ సీరియల్లో ఉంటున్నావా? ప్రభు దినం నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం కాదు. ఆ ఒక్క రూపాయి ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే దేవుడు నిన్ను పరలోకానికి చేరుస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును. ఏమంటారు మనిషి అంటే, ఆదివారం మందిరానికి బయలుదేరే సమయంలో కొన్ని సందర్భాలు ఏమవుతుంది, చుట్టాలు వస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఆ వెళ్తున్న మనిషిని కూడా ఇవి ఆపేసి, ఇదో మా ఇంటికి వచ్చారు, లేదా మా కోపుకి వచ్చారు, రాని చికెన్ మటన్ ఫిష్ మనం తెమ్మని అది వండిన తర్వాత అది చర్చ్ కంప్లీట్ అయిపోయింది. నేను తినేటప్పుడు గొడవలు పడుతుంటారు. అంటే ఏంటిది నేను చెప్పేది? సాధారణ ఎరవేస్తాడు. ఇక్కడ కుప్పర అంటే ఎరవేయడం చెప్పాను, అర్థం చేసుకోండి. కుప్పర అంటే ఎర వేసుకోండి. ఇక్కడ సాధారణ ఎర వేస్తున్నాడు. ఏంటి? మందిరానికి వెళ్లకుండా పాడు చేస్తున్నాడు, మందిరానికి వెళ్లకుండా లాగేస్తున్నాడు, ఎరవేసి లాగుతున్నాడు. చుట్టాల రూపంగా ఎరవేస్తున్నాడు. మందిరానికి వెళ్లకుండా పై కూలి వస్తుందని, అదనంగా డబ్బులు వస్తున్నాయి, ఎరవేస్తున్నాడు. మందిరానికి వెళ్లకుండా సాధారణ ప్రియమైన మనము ఆ సాతాను యొక్క రుచిలో పడకూడదు. అంటే సాతానుడు చర్చకు పోలేకుండా ఏం చేస్తున్నాడు? ఎరవేసి లాగేస్తున్నాడు. ఆ ఎర్రలో మనము పడకూడదు. ఎర్రలో పడ్డామా నీ ఆత్మీయ జీవితంలో ఓడ అనేది నెర చీరిపోతుంది, బద్దలైపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగినాక కుప్ప అంటే ఎరవేయడము, కుప్ప అంటే ఎరవేయడం. 6 చూద్దాం. అపోస్తల కార్య గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్య గ్రంథం 20. అక్కడ శతాధిపతి ఎట్లయినా అలెగ్జాంద్రియా పట్టణము ఓడ అనుకుని అందులో మమ్మల్ని ఎక్కించాను. అలెగ్జాంద్రియా అంటే ఐగుప్తు యొక్క ముఖ్య పట్టణం. అలెగ్జాంద్రియా ఉందమ్మా అక్కడ. ఐగుప్తు రాజధాని ఏంటి? కైరో. ఐగుప్తు రాజధాని కైరో. ఒక చర్చిలో పీటర్సన్ అనే ఒక సంఘటన ఉన్నాడు. ఆయన ప్రతిరోజు సాయంత్రము వీళ్ళు ఉన్నటువంటి పట్ట ఊరికి వెళ్తున్నాడు. దేని మీద వెళ్తున్నాడంటే సైకిల్ మీద వెళ్తున్నాడు. సైకిల్ మీద ప్రతిరోజు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అనేసి ఆలోచన చేస్తే అతను ఎండు చేపలు తినడానికి వెళ్తున్నాడు. ఒక షాప్ ఉంది ఆ పట్ట ఊరిలో. ఆ పట్ట ఊరిలో షాప్ దగ్గర ఎండు చేపలు వేపి పెడుతున్నారు. అది కొనుక్కుని తినడానికి అతను ఇష్టం కదా, కొనుక్కుని తినడానికి వెళ్తున్నాడు. ఒకరోజు షాపు దగ్గరికి వెళ్ళేసరికి సైకిల్ టైర్ పంచర్ అయిపోయింది. ఇక్కడ తినడం కన్నా సైకిల్ టైర్ పంచర్ అయిపోయింది కదా, చీకటి పడిపోతుంది. ఇక్కడ తినడం కన్నా ఈ ఎండు చేపలు ప్యాక్ చేసుకుని పొట్లాలు కట్టుకుని జేబులు వేసుకుని వెళ్ళిపోదామనేసి ఆ ఎండు చేపలని, వేపినటువంటి ఎండు చేపల్ని పొట్లం కట్టుకుని జేబులు వేసుకుని టైర్ పంచర్ అయిన సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు అమావాస్య. చెమ్మ చీకటి గబగబా నడుస్తూ సైకిల్ నడిపించుకుంటూ వస్తున్నాడు. కొంత దూరం వచ్చేసరికి ఒక సౌండ్ వచ్చింది. ఏంటి సౌండ్ అంటే మియామ్ అని ఒక సౌండ్ వచ్చిందంట. చీకటికి ఉంది కదా, భయం వేసింది. ఎప్పుడైతే మియామ్ అన్న సౌండ్ వచ్చిందో అతనికి అంటే భయం వేసింది. మనం ఎప్పుడైనా చూసామా? చీకటిలో ప్రయాణించేటప్పుడు కానీ, ఒక ఊరు నుంచి ఒక ఊరు వచ్చేటప్పుడు కానీ మనం ఏం చేస్తుంటాం? చీకటి పడినప్పుడు ఏం చేస్తుంటాం? భయపడతాం. భయపడి ఏం చేస్తాం? పాటలు పాడుకుని వచ్చేస్తుంటాం. ఆడు కూడా పాట పాడుతున్నాడు. ఏం పాట పాడుతున్నాడంటే చెట్టు మీద దెయ్యం నాకేమి భయం అని పాట పాడుకుంటా వస్తున్నాడు. మళ్ళా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా సౌండ్ వచ్చింది. ఏమని వచ్చింది? మియాం అని మళ్ళా సౌండ్ వచ్చింది. ఎవరనేసి వెనక్కి తిరిగి చూస్తున్నది ఏమీ కనపడకపోతే మళ్ళా ప్రయాణం స్టార్ట్ చేశాడు. సైకిల్ తోసుకుంటూ అలా ముందుకు నడుస్తున్నాడు. మళ్ళా మియా అని మళ్ళా సౌండ్ వచ్చింది. అలా రిపీట్ సౌండ్ వస్తుంది. ఈ పీటర్సన్ ఇంకా స్పీడ్ పెంచేసాడు. ఏమో అని భయం వేసి స్పీడ్ పెంచాడు. కొంత దూరం వచ్చేసరికి మళ్ళా మియా అనే సౌండ్ రాగానే ఒక్క రాయి తీసి వెనక్కి వేసాడు. అక్కడ ఏమీ లేదు.
మళ్ళా ఫ్రెండ్కి వచ్చాడు, మళ్ళా నియమాల సభ వచ్చింది. ఊరు దగ్గరలోకి, ఊరు పాలెం దగ్గరలో ఒక క్రైస్ట్ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ ఉంది ఊరు దగ్గరలో. ఆ చర్చ్ దగ్గరికి వచ్చేసి చర్చ్ మెట్ల మీద సైకిల్ అలా పడిచేసి లోపలికి పోయాడు. ఎందుకు డోర్స్ ఓపెన్ ఉన్నాయంటే ఆ చర్చ్ వాళ్ళు ప్రతి రోజు కూడా డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేయాలంటే కొంతమంది స్త్రీలు పురుషులు వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తుంటారు. చూసారు, ఇక ఏమి పర్లేదు అమ్మయ్య అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే బైబిల్ ఉంటే బైబిల్ తీసుకుని ప్రార్థన చేసుకుని అలా కళ్ళు తెరిచి చూస్తున్నాడట. కళ్ళు తెరిచి చూసినాక మళ్ళా మీ అమ్మని సౌండ్ వస్తుందంట. చూసేసరికి అక్కడ నల్ల పిల్లను అంట. పీటర్సన్ అంటాడు, ఏయ్ నేను పీటర్సన్ని అని నల్ల పిల్లుతో అంటున్నాడట. నా పేరేంటో తెలుసా, నేను పీటర్సన్ని అంటున్నాడట. పిల్లుతో అంటున్నాడట. అంటే ఆ నియం అన్నది ఏంటంటే నియం అన్నది ఏంటంటే మే యామ్ అంటే ఇందులో నేను రానా. ఇందులో ఏంటంటే దాని అర్థం నేను రానా అనేసి పీటర్ అన్నాడు. అంటే నల్ల పిల్ల, నేను నల్ల సాతాను చెప్పే మాట ఏంటంటే ఎండు చేపనబడే పాపమును నీ జేబు అనబడే నీ హృదయములో, ఎండు చేపనే పాపము జేబు అనబడే నా హృదయంలో భద్రంగా దాచుకుంటే నేను రానా అనేసి సాతానుడు అంటున్నాడంట. ఎంతమంది అర్థమైందా? ఎవరికైనా ఆ మాట అర్థమైందా? ఎండు చేపనే పాపము నా జేబులో నీ జేబులో ఉంచుకుంటే నల్ల పిల్లనే సాతానుడు నేను రానా అనేసి అంటున్నాడు. అది నియమం అంటే ఎవరైతే నాకేంటి అనేసి సాతానుడు నువ్వు పీడ సమయం ఏంటి, నువ్వు విశ్వాస జీవితంలో ఉంటేంటి, నువ్వు ఎంత భక్తిపడడం ఏంటండి, నీవు కరెక్ట్గా లేనప్పుడు సాతానుడు మనము చోటిస్తాం. మనం కరెక్ట్గా లేనప్పుడు సాతానుడు మనము చోటిస్తాం. అంటే పాపము నీవు నీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో భద్రంగా దాచుకుని మనం ఎక్కడికి పోతే ఏం లాభం? పాపములు మన హృదయంలో పెట్టుకుని ఎక్కడికి పోతే ఏం లాభం? నియమనే నల్ల పిల్లనే సాతాను మన హృదయంలోకి వస్తుంది. పాపం హృదయంలో దాచుకుని చచ్చకపోతే ఏం లాభం? పాపం నిండా పెట్టుకుని చచ్చుకు వస్తే ఏం లాభం? పాపం మన జేబులో పెట్టుకుని పాపం మన హృదయంలో చూసి నువ్వు ఏ ఊరు ఎక్కడికి ప్రయాణం చేస్తే ఏం లాభం? సాతానుడు మనల్ని అటాక్ చేస్తాడు. ప్రియమైన ఉన్నారా, సాతానుడు మనల్ని అటాక్ చేస్తాడు. నాకు తెలిసిన ఒక బిలీవర్ ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే బైబిల్ తల కింద పెట్టుకుని పడుకుంటున్నాడు. అర్ధరాత్రి ఒక కళ వచ్చింది. ఏమనంటే దయ్యం అతని గుండెల మీద కూర్చొని ఉన్నట్టుగా కళ వచ్చింది. ఏం దయ్యమా? ఓ నా దగ్గర బైబిల్ ఉంది అన్నాడట. బైబిల్ ఉందన్నాడట. ఆ దయ్యం అంటే బైబిల్ ఉందన్న సంగతి నాకు తెలుసు, నీ తల కింద బైబిల్ ఉందన్న సంగతి నాకు తెలుసు, దానిలో ఏముందో నీకు తెలియదు కదా. ఏమన్నది దయ్యం? నీ తల కింద బైబిల్ ఉందన్న సంగతి నాకు తెలుసు, దానిలో ఏముందో నీకు తెలియదు కదా, నీకు తెలియదన్న సంగతి నాకు తెలుసు కదా అనేసరి దయ్యం అంటారు. తప్పే కదా. ఏమైనా ఉన్నారా? బైబిల్లో ఉంది, దానిలో ఏమిటో తెలియకపోతే లాభం ఏంటి? బైబిల్ నీ దగ్గర ఉంది. బైబిల్ ఎక్కడో మూలం పడేసి చదవకుండా బూజు పడినప్పుడు ఆదివారం వచ్చిందంతా దాన్ని దులుపుకొని తీసుకురావడం మంచిదా? ప్రతిరోజు 3 అధ్యాయాలు, ప్రతి ఆదివారం 5 అధ్యాయాలు చదవడం మంచిదా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన ఉన్నారా? ఏమి లాభం? బైబిల్ ఉందనేసి తల కింద పెట్టుకుని పడుకుంటే మనకి లాభమా? లాభం కాదు. దానిలో ఏముందో తెలుసుకోవాలి. అందులో ఏముందో, ఏ సత్యం ఉందో, ఏ నీతి ఉందో, ఏ యథార్థత ఉందో తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని మనము ముందుకు వెళ్ళాలి. ఎక్కడికైనా ఇల్లు, ఏ స్థలంకైనా ఇల్లు, కానీ దానిలో ఏముందో మనము తెలుసుకోకపోతే మన ఆ ప్రాంతంలో మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం అది వేస్ట్ అవుతుంది చేసి సందర్భం తెలియజేస్తాం. 27వ వచనం చదువుతాం. అపొస్తలుల కార్యక్రమము 27వ అధ్యాయం 10వ వచనం 7వ పాయింట్. అప్పుడు పౌలు, అయ్యలారా అమ్మా 27వ అధ్యాయం 10. అప్పుడు పౌలు, అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులను వాడకను మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని బహు నష్టము కలిగినట్టు నాకు తోచుందని చెప్పి వారిని హెచ్చరించారు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. పౌలు ఎవరు ఈ మాట చెప్తున్నారంటే, పౌలు అంటే ఎవరు? అంబాసిడర్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవునికి రాయబారి. అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క రాయబారి అని అర్థం. అంబాసిడర్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని యొక్క రాయబారి. ఒక రోజున కాకినాడ వెళ్తున్నామండి.
కాకినాడ వెళ్తుంటే ఒక అతను బైక్ మీద మా ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చి నవ్వుతూ ఒక లడ్డు ఇచ్చాడు. ఒక లడ్డు ఇచ్చి నవ్వుతూ అక్కడ ఎందుకు ఇచ్చాడు లడ్డు అనేసి అంటే ఈ రోజు మనం గెలిచాం కదా అన్నాడు. మనం గెలవేంటి అని అడిగితే మన ఇండియా గెలిచింది కదా అన్నాడు. ఇండియా గెలిచింది అన్నాడు. అంటే ఇండియా గెలిస్తే నువ్వు కూడా ఏంటి మన వాళ్ళది కదా అంటే అంటారు. ఇండియా మన దేశం తరఫున 11 మంది ప్లేయర్స్ ఉన్నారు. వారు గెలిస్తే మనం గెలిచినట్టే కదా. మన దేశానికి వారు రాయబారులు, వాళ్ళు గెలిస్తే మనం కదా. క్రికెట్లో ఎంతమంది ఉంటారండి? 11 మంది. ఇండియాకు రాయబారులు. ఇప్పుడు సేవకుడు ఎవరు? అంబాసిడర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి రాయబారి సేవకుడు. సేవకుడు కనుక స్థూల కనుక చూస్తే దేవుణ్ణి లక్ష్య పెట్టినట్టే. సేవకుడు కనుక మర్యాద లేకుండా ప్రవర్తన చేస్తే దేవుణ్ణి అమర్యాద చేసినట్టే. మా కాండలో ఏ కాండలు ఉన్నది? ఒక పాలెము తప్పు చేస్తే ఒక కోడి దూడను వదిస్తారు. పాత నిబంధనలు ఉంటుంది ప్రియులు. నిర్గమ కాండలో లేవే కాండలో ఒక పాలెం అంటే 2000 మందితో సమానం. ఒక పాలెం అంటే 2000 మందితో సమానం. అలాగే ఒక యాజకుడు తప్పు చేస్తే, ఒక పాలెము తప్పు చేస్తే ఒక కోడి దూడను పదిస్తారు. ఒక యాజకుడు తప్పు చేస్తే ఒక కోడి దూడను పదిస్తారు. అంటే సేవకుడు ఎంత మందితో పోల్చాడు దేవుడు? 2000 మందితో పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 2000 మందితో సమానం సేవకుడు. యాజకుడు తప్పు చేస్తే ఒక కోడ దూడను పనిస్తారు. ఒక పాలెము తప్పు చేస్తే పాలెం అనగా 2000 మంది. ఒక పాలెము తప్పు చేస్తే కోడ దూడను ఇస్తారు. అటువంటి సేవకుడు చెప్తున్న మాట వినకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించి ప్రతిరోజు నీకోసం నా కోసం కన్నీళ్ళు విడిచి తన ప్రార్థనలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాడు సేవకుడు. ఎవరు చేయకపోయినా, తండ్రి చేసినా, తండ్రి చేయకపోయినా, అన్నదమ్ములు చేసినా, ఎవరు చేయకపోయినా నీ సంఘం కోసం భారం కలిగి ప్రార్థన చేస్తాడు సేవకుడు. నీ సంఘం బిడ్డల కోసం భారం కలిగి ప్రార్థిస్తాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు ఈ సేవకుడు. అలాంటి సేవకుడు చెప్పిన మాట నీవు నేను వినకపోతే ఏమి లాభం? ఒక యాజకుడు చేసే ప్రార్థన అది పరిస్థితులు మారుస్తుంది. అటువంటి సేవకుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ ప్రయాణము అపోస్తలుడైన పౌలు అంటాడు. ఈ ప్రయాణం ఎందుకు అనేసి అంటాడు అపోస్తలుడైన పౌలు మాట వినలేదు వాడు ప్రయాణం స్టార్ట్ అయింది. పౌలు మాట వారు విన్నారా? వెళ్ళలేదు. కైసరి అక్కడ ఆ శతాధిపతి అందరూ ఉంటారు. ఎవరు కూడా అయినా సరే పౌలు వాడుతూనే ఉన్నాడు. దేవుడు ఆ 276 మందిలో ఒకే ఒక్కరితో మాట్లాడు. అది కూడా పౌలుతోనే మాట్లాడాడు. ప్రియమైన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-17 వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15-17 నీ క్రియల మూలంగా నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నువ్వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నోట నుండి ఉమ్మివేయాలని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను నోట నుండి ఉమ్మివేయాలని ఉద్దేశించున్నాను. ఈ ప్రయాణం అంటే వెచ్చగానైనా ఉండాలంట, లేదా చల్లగానైనా ఉండాలి. రాత్రి చెప్పారు కదా అయ్యారు ఉండాలి. ఆదివారం వచ్చేసరికి పరిశుద్ధంగా ఉండి, తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసారంగా జీవించడం కాదు, చల్లగానో వెచ్చగానో ఉంటే. నిలువెచ్చల జీవితము దేవుడు కోరుకోవడం లేదు. నిలువెచ్చల జీవితము దేవుడు ఆశించడం లేదు. ఉంటే కరెక్ట్గా బ్రతుకు, లేదంటే లోకస్తులుగా ఉండిపోగాని 2 ఓడల మధ్య కాలు పెట్టి ప్రయాణం చేయదు. 2 ఓడల మధ్య కాలు పెట్టి ప్రయాణం చేస్తే ఈ వాటిపోతుంది, ఆ వాటిపోతుంది. అది మంచిది కాదు. అది మంచి. ఈ 2 ఓడల మధ్య ప్రయాణం చేస్తే ఏమవుతుందంటే నీ సరుకులు కింద ఉంటుంది చూడమ్మా. నీ సరుకులు ఉంటుంది కదా. సరుకులు అంటే ఏంటి? ఆస్తి అంటే నీ పిల్లలు, నీ కుటుంబం. అది ప్రాణహానికి దారి తీస్తుంది. శ్రమ, శాపం, దోషం ఇవన్నీ కూడా మనము దేవుని దగ్గరికి వెళుతూ 2 నాటకాలు ఆడుతున్నాము. అలా ఆడకూడదు. కుటుంబాన్ని రక్షించుకోవాలి, కుటుంబాన్ని ఆత్మీయ జీవితంలో నడిపించుకోవాలి. ప్రియమైన వారా, అపోస్తల కార్యక్రమము 27వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యక్రమము 27వ అధ్యాయం 11వ వచనం. అయినను సదాధిపతి పౌలు చెప్పినది
నమ్మకైతే చెప్పినది, పౌలు చెప్పినది నమ్మలేదు. నాలుగుని వాడ యజమాని చెప్పిందే నమ్మాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. చెప్పినది నమ్మాను, చెప్పినది నమ్మలేదు. పౌలు ఎంత చెప్పినా నమ్మలేదు. ఎవరు? శతాధిపతి అనగనగా ఒక ఊరు ఉన్నట. ఆ ఊరు దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో 2 పెద్ద కప్పలు ఉన్నాయండి. ఆ కప్పలు ఒక బండ కింద ఉన్నాయండి. చాలా కాలం నుంచి ఆ కప్పలు ఆ బండ కింద ఉన్నాయి. ఆ కప్పల దగ్గర ఒక చిన్న కప్ప మెల్లగా వచ్చిందంటే బండ కింద. ఈ పెద్ద కప్పలు అంటాయంట, ఎవరు నువ్వంటే, నేను పలా ఊరు నుంచి వచ్చాను, ఈ బండ చాలా బాగుంటుంది అనేసి నేను ఉన్నాను, కాబట్టి ఈ బండ దగ్గర సేవ చేసుకున్నాను వచ్చాను అనేసి చిన్న కప్ప 2 పెద్ద కప్పలుగా అంటున్నాను. ఆ పెద్ద కప్పలలో ఒకటి అంటుందంట, ఐఆమ్ సీనియర్. ఒక కప్ప ఐఆమ్ సీనియర్, చాలా సీనియర్, 10 years నుంచి నేను ఈ బండ కిందే ఉంటున్నాను. రెండో కప్ప అంటుందంట, నేను 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను అనేసి అంటాను. ఈ లోపల తప్పని సౌండ్ వచ్చిందంటే, ఆ సౌండ్కి పిల్ల కప్ప అదిరి బెదిరిపోయిందండి. అప్పుడు పెద్ద కప్ప అంటాడ, చాకలోడు చుట్టాడు. 2 పెద్ద కప్పలే ఉన్నాయి. ఎప్పుడైతే బండ తప్పని సౌండ్ వచ్చిందో చాకలోడు చుట్టాడు అన్నారంట. బెదరడు, భయపడకనేసి చిన్న కప్పకు ఈ 2 పెద్ద కప్పలు చెప్పారంట. మళ్ళా పట్టణం సౌండ్ వచ్చిందంట. ఈ 2 కలిపి పెద్ద కప్పలు 2 మాట్లాడుతున్నాయంట. ఈ చిన్న కప్పకు ఎవరు చెప్పారంట, ఇక్కడ ఇంత బాగా ప్లేస్ ఉంటుందని ఎవరు చెప్పారనేసి అనుకుంటాయంట. మళ్ళా దబ్ అని సౌండ్ వచ్చిందంటండి. ఈ 2 కప్పలు అంటాయంట, సౌండ్ తేడాగా ఉందేంటి, కొత్త చాకలోడు ఎవరు వచ్చాడేమో అనుకుంటాయంట అని. మళ్ళీ అన్నాయంట, పొలిటీషియన్ చాకలోడు ఎవరన్నా వచ్చాడేమో అనుకుంటాయంట. మన చాకలోడు కాదు, రోజు చెప్పే చాకలోడు కాదు అని అనుకుంటాను. మన దబ్ మన సౌండ్ వచ్చిందంటండి. మన చాకలోడు కాదు, ఎవరో వచ్చాడు అనేసి అంటారు. కప్పలు మాట్లాడుకుంటాయంట. కొంతసేపు ఓపికతో అలా పెట్టి సరిపడుతుంది అనేసి ఒకటి చెప్పుకున్నాడు. గంట బాది పండ్ల మీద సౌండ్ ఆగిపోయిందంట. మళ్ళా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉపవాస కూటాలు 3 రోజులు జరుగుతున్నాయి. ఎంతోమంది దైవజనులు వచ్చి ఇష్టానుసారమైన సంఘానికి హెచ్చరించి బాది వెళ్ళిపోతారు. మళ్ళా ఆదివారము మన పాత చాకలు వచ్చేస్తాడు అనుకుంటాయండి. అంటే ఇక్కడ బండ ఎవరు? సంఘం. ఇక రోజు ఇలాగే చెప్పే చాకలోడు ఎవడు? దాసుడు. దేవుడి స్తోత్రం. సమయం మించిపోకముందే, సమయం ఉండగానే మార్పు చేసుకో. మన జీవితాన్ని మార్పు చేసుకో. రాకముందే మన జీవితాన్ని మార్చుకో. మారు మనసు పొంది నిలబడు. పౌలు చెప్పినది శతాధిపతి నమ్మలేదు. నమ్మకుండా ప్రయాణము కొనసాగించాడు. సేవకుని చెప్పిన మాట నమ్మాలి. విశ్వాసులకు దేవునికి సేవకుడు మాదిరి. ఇందాక చెప్పాను కదా, రాయబారి. దేవుని పంపించినటువంటి రాయబారి సేవకుడు. అంటే సేవకుడు మాటలు మనం నమ్మాలి. వారు చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు అనేసి నువ్వు హ్యాండ్గా చూస్తున్నావేమో, వారు వాక్యం చెప్తున్నారు అనేసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమో. దేవుని యొక్క మాటలు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు ఉచ్చరించేటప్పుడు మనం ఒక ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. మరి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. సేవకుడు ద్వారా దేవుడు కొన్ని బయలుపరుస్తుంటాడు. దేవుడు సేవకుడికి ప్రియమైన మనము ఏకకాలిగా మాట్లాడకూడదు. ఏ విషయం అపొస్తలుల కార్యగ్రంథం 27వ అధ్యాయము 11వ వచనం. అపొస్తలుల కార్యగ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. త్వరగా. మరియు దక్షిణ గాలి, చాలా మంది అర్థం. దక్షిణ గాలి అంటే స్లోగా కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. దక్షిణ గాలి వేస్తూ ఉంటుంది. ఇలా దక్షిణ గాలి వేస్తూ ఉంటుంది. ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. దైవజనుడు ఎవరు? దేవుని యొక్క ప్రతినిధి. దైవజనుడు ఎవరు? దైవజనుడు మాట వినలేదంటే, దేవుని మాట వినలేదంటే కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే నీ సేవకుని మాట నువ్వు వినలేదు, నీ సేవకుని మాట నేను వినలేదు, కష్టాలు పాలవుతాయి, నిందలు స్టార్ట్ అవుతాయి. జీవితంలో ఎందుకు శ్రమలు వచ్చాయంటే దేవుని మాట వినకపోవడం. రాసిపెట్టుకో, ఎవరికైనా జీవితంలో శ్రమలు ఎక్కువగా వచ్చాయంటే అది దేవుడు ప్రొడ్యూస్ చేసినవే. చాలా మంది సాతాను ప్రొడ్యూస్ చేశారనుకుంటారు. కాదు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రొడ్యూస్ చేసినవే. దేవుని మాట వినకపోతే ఈ శ్రమను, కష్టాలు ఇవన్నీ కూడా వస్తాయి. సేవకుల మాట, దేవుడి మాట ఒకటే. దేవుడు చెప్పిన మాట, దేవుడు మనతో ఎలా మాట్లాడతారు? దైవజనుడు ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు, ఇంకా స్వరము ద్వారా మాట్లాడతారు.
వాక్యం ద్వారా మాట్లాడతారు. వినకపోతే దక్షిణ గాలి మొదలవుతుంది. దక్షిణ గాలి మొదలవుతే వాడ నెల బద్దలైపోతుంది, ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. నా మాట అర్థమైందనుకుంటాను. దేవుడు కళల ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దైవ దాస్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ మనం వింటే పరలోకం చేర్చబడతాం. వినకపోతే దక్షిణ గాలి వీసే దక్షిణ గాలి మనకి కొడుతుంది. వీసే దక్షిణ గాలి మనకు కొడుతుంది. వాడ బద్దలైపోతుంది, వాడ కుప్ప కూలిపోతుంది. అపొస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. అపొస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 18. పెద్దగా దేవునికి స్తోత్రం. మిక్కిలి పెద్ద గాలి మొదలైందంటే సమస్యలను అర్థం. పెద్ద గాలి వీచిందంటే సమస్యలను అర్థం. ప్రియమైన సమస్యల కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ప్రతి చోట కూడా సమస్యలు మొదలవుతున్నాయంటే పెద్ద గాలి వీచింది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-4 వచనం చదివినట్లయితే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-4, ఆ దినమున ఇంటి కావలి వారు చదవమా దుర్దినంలో రాకముందే ఆ దినమున ఇంటి కావలి వారు వరుగుదురు. ఇంటి కావాలి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంటి కావలి వారు వరుగుదురు. ఇంటి కాపలాగా చివరి ఎవరండి? ఆ పాయింట్ అర్థం చేసుకోండి. చివరికి వస్తాం, క్లోజ్ చేసేస్తాం. ఇంటి కావలి వారు వరుగుదురు. ఇంటి కాపలాగా చివరి ఎవరు? చాలా మంది తెలుగులో ఇంటి కాపలాగా చివరి ఎవరు? వాచ్మేనా? కుక్క? ఎవరు ఇంటి కాపలాగా చివరి ఎవరంటే మన కాళ్ళు. ప్రసంగి గ్రంథం, ప్రసంగిలోకి వచ్చాం మనం. మన కాళ్ళు ఏదైతే మన కాళ్ళు ఉన్నాయో ఆ రోజు అంటే ఆ దినమున అంటే ఆ సమయమున మన కాళ్ళు వణుకుతాయి. మనం సరిగ్గా నిలబడలేని పరిస్థితి. మనం సరిగ్గా నిలబడలేము. రెండో పాయింట్, బలిష్ఠులు వంగుతారు. మన బాడీలో బలమైనటువంటి అవయవం ఏంటి? బలిష్ఠులు అంటే ఎవరు? మన నడుము. ఆ సమయంలో ఆ దినమున నడుము వంగుతుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రసంగి గ్రంథం చదవమ్మా. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుతురు. బలిష్ఠులు అంటే మన బాడీలో ఉన్నటువంటి నడుము వంగుతుంది అంటే నడుము వంగుతుంది. విసరి వారు ఎవరు? పంచాలించుదురు. విసరి వారు ఉంటారు చూడమ్మా. విసరి వారు ఎవరంటే రైట్ హ్యాండ్. విసరి వారు అంటే రైట్ హ్యాండ్, విసరి గారు అంటే లెఫ్ట్ హ్యాండ్. ఈ రైట్ హ్యాండ్కి కుడి చేతికి 5 వేలు ఉంటాయి, ఎడమ చేతికి 5 వేలు ఉంటాయి. 5 వేలు ఉంటాయి కానీ 5 వేలు ఉంటాయి కానీ కొన్ని వేళ్ళు పని చేయవటండి. ఇప్పుడు ఆ దినమున కొన్ని వేళ్ళు ఏంటంటే దక్షిణ గాలి వేచేటప్పుడు కొన్ని చేతులు పని చేయవు, పక్షవాతం వస్తుంది. కొన్ని చేతులు పని చేయవు. 4వది చూస్తే కిటికీలు అంటే మన కండ్లు. కిటికీలు అంటే ఏంటి? మన కళ్ళు. కళ్ళతో అడ్డమైన కార్యక్రమాలు చేస్తున్నాం, కళ్ళతో అడ్డమైనవి చూస్తున్నాం. చూడగానే దృశ్యాలు కళ్ళతో చూస్తున్నాం. టీవీ స్క్రీన్ చూస్తున్నాం. చర్చకి వెళ్ళకుండా టీవీ దగ్గర కూర్చుంటున్నాం. సీరియల్ చూస్తున్నాం. బైబిల్ చదవమంటే చదువుతారులే అంటారు. తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి, బాబు బైబిల్ చదువు, అమ్మ బైబిల్ చదవంటే ఆ బైబిల్ ఎక్కడో పక్కన పడేసి మనం టీవీ సీరియల్ చూస్తున్నాం. మన కళ్ళతో ఏం చూస్తున్నాం? అడ్డమైనవి చూస్తున్నాం. ఆ దినమున ఏముందమ్మా? ఇంటి కావలి వారు వణుకుదురు. 5వ చూసినట్లయితే తిరగరటి రాడు ధ్వని. ఆదివారం రాగానే ముందు ఏం చేస్తారు? ఆదివారం నాడు ప్రతి ఒక్కరు చికెన్ బట్టరా, మటన్ బట్టరా అనేసి అంటారు. ఆదివారం తిరగటి రాడు ధ్వని అంటే ఎముకలు దుమ్ములు కొరికేస్తుంటాం. ఆదివారం రావడానికి పళ్ళు పరపటామని కొరికేస్తుంటాం. ఇవన్నీ కూడా ఆ దినమున ఆగిపోతాయి. కళ్ళు పీకపడతాయి. తిరగరటి రాని ధ్వని అంటే పళ్ళు ఊడిపోతాయి. అదే వీధి తలుపులు. దక్షిణ గాలి వల్ల వీధి తలుపులంటే మన చెవులు మూయపడతాయి. ఏంటంటే దక్షిణ గాలి చెవులు మూయపడతాయి. చెవులు ఇవి మన చెవులు ఏం చేస్తామంటే చెవు ద్వారా ఇష్టం మంచి విషయాలు కలవండి. ఎవరో వచ్చి ఏదో చెప్తే అంటారు కదా, త్వరగా చెవులు అంటాం కదా, అలాగా అన్ని చెడు విషయాలు ఉన్నాయి ఎంతో చూద్దాం తప్ప మంచి విషయాలు మనం ఆ దినమున చెవులు మూయపడతాయి. ఏంటంటే వీధి తలుపులంటే మన బాడీలో ఉన్న చెవులు అవి మూయపడతాయి. సంగీతము చేస్తున్నారు. సంగీతం చేయండి. ఇప్పుడు ఎంతో మంది చక్కగా పాటలు పాడుతున్నారు. ఆహా ఎంత బాగా పాడుతున్నారండి అంటారు. దేవుని పాటలు పాడమంటే పాట
పాడు సినిమా పాటలు పాడుతూ ఉంటారు. ఆ దినమున ఒక దినమున పాడడానికి స్వరం ఉండదు, గాడిద స్వరం వస్తుంది. నోరు రాదు పాడడానికి, గొంతు రాదు పోవడానికి, గొంతు మూలపోతుంది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు ఆ దినమున దక్షిణ కలిగించినప్పుడు ఎత్తు చోటులకు భయపడుదురు. అంటే ఆయాసం, కాసేపు నడవలేదు, కాంతూరు వెళ్ళలేదు, ఆయాసం వస్తుంది. కొంచెం నడిచేసరికి ఆయాసం వస్తుంది. ఇప్పుడు ఆ దినమున భయంకరమైనది కనబడిన అంటే గుండె దడ కొట్టుకుంటుందంటే ఇప్పుడు ఆ దినము దక్షిణ గాలి వీసినప్పుడు గుండె దడదడమనే కొట్టుకుంటుంది. బాదము వృక్షంలో పువ్వులు పూయను అని ఉంటాం చూడమ్మా. బాదము వృక్షంలో పువ్వులు పూయను అంటే బాదం వృక్షం అంటే మనమే, మన తలకాయ. పువ్వులు అంటే మనకున్నటువంటి నల్ల జుట్టు తెల్లబడట, మనకున్నటువంటి నల్ల జుట్టు తెల్లబడట. ఆ దినమున మనకున్న నల్ల జుట్టు కూడా తెల్లబడుతుంది. మెడత బరువుగా ఉండడం, మెడత బరువుగా ఉన్నట్టే అది కాళ్ళకు నీరు పట్టడం. మన కాళ్ళతో ఇష్టానుసరంగా జీవిస్తుంటాం, ఇష్టానుసరంగా తిరుగుతుంటాం. ఆ దినం వచ్చేసరికి మన కాళ్ళకు నీరు పట్టి నడవలేని పరిస్థితి. బుడ్డ పుసరకాయ పగులను, చివరిగా లాస్ట్గా బుడ్డ పుసరకాయ పగిలితే నా గుండెకాయ పగులుతుంది. ఎప్పుడంటే ఆ దినమున మీరు కరెక్ట్గా లేనప్పుడు, మన ఆత్మీయ జీవితం అనే ఓడ సరిగ్గా లేనప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. అపోస్తల కార్యక్రమం చివరిగా 27వ అధ్యాయం 47వ వచనం. అపోస్తల కార్యక్రమం 27వ అధ్యాయము 41వ వచనం. తొందరగా మా 2 ప్రవాహములు కలిగిన స్థలమందు చిక్కుకుని వాడను మెట్ట పట్టించండి. అందువలన అలిగి కూరుకొని పోయి కదలికిందను. అమరమున ఆ దెబ్బకు బద్దల దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమరమున ఆ దెబ్బకు బద్దలైపో సాగును. బద్దలైపోవడం అంటే సేవకుడు చెప్పినప్పుడు వినం. కాబట్టి పై పాయింట్లన్నీ కూడా మనం చూసాం కదా. ఈ పాయింట్ ఏ ఒక్క లోపము మనలో ఉన్నా నా వాడనే కుటుంబం, నా వాడనే ఆత్మీయ జీవితం, నానే ఆత్మీయ వ్యక్తిగత జీవితం, నానే సంఘం బద్దలైపోతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. మీ దేవుని సన్నిధి కనబడటకై చూడమ్మా. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12 లాస్ట్ చివరి లైన్. దేవునికి స్తోత్రం కలిగినండి. ఈ దేవుని సన్నిధి కనబడుటకై సిద్ధపరుడి. బీ ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. నీవు దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధంగా ఉండు. సిద్ధపడు. 3 రోజులుగా నుంచి దేవదాసులు వాక్యం చెప్తున్నారు. ఈ కూడిలో దేనికోసం? సిద్ధపడడం కోసం. ఈ కూడిలో దేనికోసం? మన జీవితాలను బాగు చేసుకోవడం కోసం. ఈ కూడిలో దేనికోసం ఏర్పాటు చేస్తున్నారు? సిద్ధపాటు కలిగిన హృదయాలు కలిగి ఉండాలి, శుద్ధీకరణ కలిగి ఉండాలి. ఇవి దిద్దుబాటు కూడికలు. ఉపవాసం ఉజ్జీవ మహాసభలంటే మన బ్రతుకులు మార్చుకోవడానికి, మన స్థితిగతులు మార్చుకోవడానికి, మన పరిస్థితులు మార్చుకోవడానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి ఈ కూడికలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రియమైన ఆలస్యం చేయకు, ప్రియమైన ఆలస్యం చేయకు చెల్లి, ఆలస్యం చేయకు తమ్ముడు, ఆలస్యం చేయకు ఒక తల్లి, ఆలస్యం చేయకు ఒక తండ్రి. మనము సిద్ధపడాలి. బీ ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. నువ్వు దేవుడిని కలుసుకోవాలంటే సిద్ధపడగలిగిన జీవితం నీకు నాకు ఉండాలి. నువ్వు దేవుడిని కలుసుకోవాలంటే సిద్ధపడగలిగిన మారు మనసుగల జీవితం నీకు నాకు ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరూ మనం సిద్ధపడాలి. ఈ కూడికలు మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రతి సంవత్సరము ఎంతో వ్యయపడి వారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. సంఘం అంతా ఒక మాట మీద పనిచేస్తూ చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారంటే మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి. మన ఆత్మీయ జీవితము కొలత ఎంత, మన రేట్ ఎంత ఉంది? మన ఆత్మీయ జీవితాన్ని కాంటాక్ట్ చేస్తే మన విశ్వాసంలో ఎంత ఉన్నాం, ప్రార్థన జీవితంలో ఎంతవరకు ఎదుగుతున్నాం, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా లేదా? ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నామేమో. మనం చదవబడిన పాయింట్ అంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ పాయింట్ అన్ని కూడా మన చివరికి వచ్చేసరికి ఆ దినమున ఇలాంటి పరిస్థితులన్నీ మనకు వస్తూ ఉంటుంటాయి. కాబట్టి బీ ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. దేవుని కలుసుకోవడానికి ఆశపడు, దేవుని ప్రార్థించడానికి ఆశపడు, దేవుని మందిరానికి రావడానికి ఆశపడు, దేవుని మందిరానికి అనేకులను తీసుకురావడానికి ప్రోత్సహించు, దేవుని యొక్క పరిచయానికి ప్రోత్సహించు. నీ కుటుంబం బాగుపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నువ్వు బాగుపడతావు, నీ పిల్లలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. బీ ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్.
నీ దేవుని కలుసుకోవడానికి ఆలస్యం చేయకు. సమయం ఉండగానే నీ దేవుని దగ్గరికి రా. సమయం ఉండగానే నీ దేవుని చెంతకు వచ్చి దేవుని పాదాల సన్నిధిని ప్రార్థించు. దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం చూస్తాం. దేవుని యొక్క మందిరంలో ఉండి చెప్తున్నాం, ప్రియమైన వాళ్ళారా, బీ ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. దేవుని కలుసుకోవడానికి ఆలస్యం చేయకు. ఇకనైనా ఆలస్యం చేయకు. ఇప్పటి వరకు నువ్వు దేవుని సన్నిధికి రాకుండా దూరమయ్యే ఉందో. నీ పనులు లోకానుసారమైన పనులు పెట్టుకుని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఇవన్నీ విడిచిపెట్టి దేవుని కలుసుకోవడానికి రా. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా హృదయంలోకి దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన హృదయంలో దేవుడు చోటివ్వాలి. మన హృదయంలో దేవునికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే నీ హృదయం, నీ జీవితం, నా జీవితంలో దేవుడు ఒక గొప్ప ఆహ్లాదకరమైన జీవితంగా మార్చుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యకాల సమయంలో దేవుని యొక్క వాక్కు సెలవుస్తుంది. దేవుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. సిద్ధపడే జీవితాన్ని కలిగి ఉండాలి. శుద్ధీకరణ కావాలి. ప్రతి ఒక్కరి జీవితంలో సిద్ధపడు. బీ ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. దేవుని కలుసుకోవడానికి ఎంత ఆశగా ఉందో, ఎంతో ఆసక్తితో ఉండాలి. దేవుని కలుసుకోవాలి. దేవుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు లేద్దాం. లేచి అందరం నిలబడదాం. లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని కలుసుకోవడానికి. మందితో వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. ఇటలీకి వెళ్ళాలని వాళ్ళ గోల్, వాళ్ళ గమ్యస్థానం ఇటలీ. నా గమ్యస్థానం ఏంటి? పరలోకం మన గమ్యస్థానం. ఓ విశ్వాసి, ఓ ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, మన గోల్ ఏంటి? పరలోకం. మన గోల్ ఏంటి? నూతన యెరూషలేం వెళ్ళడానికి సిద్ధం కావాలి. ఈ రోజే తీర్మానం చేసుకో. సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడిన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు సిద్ధపడదాం. దేవుని యొక్క కార్యాలు చూద్దాం. దేవుడు చేసిన అద్భుత కార్యాలు మన కుటుంబంలో పొందుకుందాం. మన బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన గ్రామంలో దేవుని యొక్క ప్రసన్నతను వెదజల్లుతుంది కాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండదు. మౌనంగా ఉండదు. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరిచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. మోసే భారం, నువ్వు చేసే త్యాగం. మోసే భారం, నువ్వు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యును నీ సాయం. చూసెను నా దైవం, చెయ్యును నీ సాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నీ యేసయ్యా, మాటే నమ్ము సుమా. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండాలి. మన జీవితాన్ని మార్చడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరచిపోడు యేసయ్య. ఆయనకు అవకాశం ఇవ్వద్దాం. ఆయన హృదయంలో మనం ఆహ్వానిద్దాం. హృదయం ఆయన చోటిస్తే మన జీవితాలను ఒక అందమైన జీవితంగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ భారము, నా భారము, అన్న భారాన్ని ఆయన భారము కోసం ఆయన త్యాగం చేసిన స్థితిలో కాబట్టి ప్రార్థన చేద్దాం. ఆలస్యమైందని అతని ప్రార్థన కావాలని అనుకుంటున్నాము. ఆలస్యమైందని ఆక్రందన చెందకు. రోజులు మారవని బోధించకు. ఆలస్యమైందని ఆక్రందన చెందకు. రోజులు మారవని బోధించకు.
ఫలచును నా దైవం, ముగిములకు నీ